ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సాంకేతికతను ప్రజలకు సులభతరం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖలో మరిన్ని సేవలు మంత్రి అందుబాటులోకి తీసుకొచ్చారు. మీ సేవలో ఇప్పటికే అందుతున్న సేవలకు మరిన్ని అందేలా రూపొందించిన మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. రైతులకు రుణాలు, బోనస్ల కోసం మరో యాప్ తీసుకొచ్చారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి మాట్లాడారు. ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం ఏ విధంగా ఉపయోగపడుతోందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా పెట్టుబడిదారులకు రాయితీలు అందిస్తామని శ్రీధర్ బాబు వివరించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంతో పాటు మహిళా సాధికారత కోసం మరో అప్లికేషన్ ప్రారంభించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అశాంతి అలజడితో తెలంగాణ అట్టుడుకుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనపై ఏడాది పాలన, ఎడతెగని వంచన పేరుతో తెలంగాణ భవన్లో ఛార్జిషీట్ విడుదల చేశారు. ఏడాదిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న హరీష్ రావు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై ఏ కేసులు పెట్టాలో పోలీసులకు గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న శాఖలోనూ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. ఏడాది కాలంలో మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించారు. ప్రతిపక్షాల ఛార్జ్షీట్లను వినతి పత్రాలుగా భావిస్తున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఆయన ఆరోపించారు. ప్రజలు వారి కుట్రలను గమనించాలని కోరారు. ఛార్జిషీట్లలో ప్రజలకు చెందిన అంశాలు ఉంటే పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం చెప్పారు. 2020 ఆర్ఓఆర్ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని వెల్లడించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రెవెన్యూ శాఖ పురోగతిని ఆయన హైదరాబాద్లో వివరించారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. కొత్త చట్టంలో తిరస్కరించిన ప్రతి ఫిర్యాదును ఎందుకు చేశారో కారణం ఉంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 1.52 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు టెండర్లు పిలిచి 65,000 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని పొంగులేటి విమర్శించారు. హరీష్ రావు విడుదల చేసిన ఛార్జ్షీట్పై ఘాటుగా స్పందించిన మంత్రి ప్రజలు బీఆర్ఎస్కు ఛార్జ్షీట్ ఇవ్వడం వల్లే అధికారం కోల్పోయారని విమర్శించారు. ఆడపిల్లలను రక్షించుకుందామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 15న ది గర్ల్ చైల్డ్ పేరుతో 2K రన్ సహా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జరిగిన ది గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని, ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ టీంను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. వైసీపీ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు, మానవ హక్కుల కమిషన్ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందని, విజయసాయి అతని బృందంపై నిఘా ఉంచాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రామయ్య కోరారు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో సమావేశమైన బుద్ధా వెంకన్న విజయసాయిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. కూటమి నేతలపై అసభ్య వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ అనంతపురం పోలీసులు విచారిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేత సంగా తేజస్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో రాజమహేంద్రవరం జైలు నుంచి అనంతపురం పోలీస్ స్టేషన్కు అనిల్ను తీసుకొచ్చారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సాయినాథ్ ఆధ్వర్యంలో 4 రోజులు అనిల్ను విచారించనున్నారు. ఈ క్రమంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు మరోసారి ఉద్రిక్తంగా మారగా రైతుల చలో ఢిల్లీ యాత్ర మరోసారి వాయిదా పడింది. చలో ఢిల్లీకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన రైతులపై పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సారథ్యంలో 101 మంది రైతులు చలో ఢిల్లీ పాదయాత్రకు బయలుదేరారు. పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు వద్ద పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు
బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. కొందరు గాయపడటంతో రైతులు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి నేటి వరకు గడువు ఇస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు మళ్లీ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. అనుమతి పత్రాలు ఉంటేనే పంపుతామని హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు ముందుకెళ్లే ప్రయత్నం చేయగా మళ్లీ బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు గాయపడటంతో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఇండియా కూటమిలో క్రమంగా మద్దతు పెరుగుతోంది. కూటమి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమన్న దీదీకి ఇప్పటికే ఉద్దవ్ వర్గం ఎస్పీ మద్దతు ప్రకటించగా ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ వర్గం నేత శరద్ పవార్ కూడా సమర్థించారు. బెంగాల్ సీఎం సమర్థురాలని, ఇండియా కూటమి పగ్గాలు చేపట్టే ఉద్దేశం ఉందని చెప్పే హక్కు ఆమెకు ఉందన్నారు. ఇటీవల ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగాల్ సీఎంగా ప్రతిపక్ష కూటమి సారథిగా 2 బాధ్యతలు నిర్వర్తించగలడని మమత చెప్పారు. ఇండి కూటమిలోని ప్రాంతీయ పార్టీలో అసంతృప్తి, హర్యానా, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు నేపథ్యంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొల్హాపూర్లో మీడియాతో మాట్లాడిన శరద్ పవార్ మమత సమర్థురాలని అన్నారు. టీఎంసీ తరపున ఎన్నికైన ఎంపీలకు కష్టపడే తత్వం సహా మంచి అవగాహన ఉందని ప్రశంసించారు. సిరియాలో బషర్ అల్ అసద్ శకం ముగిసింది. తిరుగుబాటుదారుల దాడుల వేళ ఆ దేశ అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. ఈ ఉదయం రష్యా తయారీ IL-76 విమానంలో దేశం వదిలి రహస్య ప్రాంతానికి పారిపోయినట్లు సిరియా మీడియా తెలిపింది. అర్ధరాత్రి వరకు రాజధాని డమాస్కస్తో సహా సరిహద్దు ప్రాంతాలు కాల్పులు, బాంబుల మూతతో దద్దరిల్లాయి. భద్రతా బలగాలకు రెబల్స్కు మధ్య భీకర పోరు జరిగింది. ఓటమి తప్పదనుకున్న అసద్ దేశాన్ని విడిచిపెట్టారని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. డమాస్కస్ సైతం తమ నియంత్రణలోకి రావడంతో రెబల్స్ రాజధాని వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. నిరంకుశ పాలకుడు అసద్ పారిపోవడంతో సిరియాకు విముక్తి లభించిందని రెబల్స్ చెప్పారు. అసద్ కుటుంబీకుల 50 ఏళ్ల అణచివేత, 13 ఏళ్ల దౌర్జన్యంతో ఎందరో సిరియన్లు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారని, ఆ చీకటి కాలానికి నేటితో ముగింపు పలికామని తెలిపారు. సిరియాలో కొత్త శకం ప్రారంభమైందన్న రెబల్స్ సిరియన్లు స్వేచ్ఛగా తిరిగి దేశానికి రావాలని కోరారు. తిరుగుబాటుదారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరియా ప్రధానమంత్రి మొహమ్మద్ ఘాజీ జలాలీ ప్రకటించారు. రెబల్స్కు అనుకూలంగా విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ప్రధాని ప్రజా ఆస్తులను ధ్వంసం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.